రైట్ డీటెయిల్స్ చూస్తే స్టార్ బ్యాటర్ స్మృతి మంధన పెళ్లి రద్దయింది. ఈ మేరకు ఆమె ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో వీరి వివాహంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్మృతి మంధన పెళ్లి రద్దును ఖరారు చేశారు. మరోవైపు పలాష్ ముచ్చల్ కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఇన్స్టాలో ప్రకటించాడు. స్టార్ బ్యాటర్ స్మృతి మంధన పెళ్లి రద్దయింది. ఈ మేరకు ఆమె ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇటీవల మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో ఆమె వివాహం వాయిదా పడిన నేపథ్యంలో వీరి వివాహంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్మృతి మంధన పెళ్లి రద్దును ఖరారు చేశారు. మరోవైపు పలాష్ ముచ్చల్ కూడా పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఇన్స్టాలో ప్రకటించాడు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి క్రికెట్ స్టార్ బ్యాటర్ స్మృతి మంధన, అదేవిధంగా సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దయింది. వీరిద్దరు కూడా మొదట ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారి పరిచయం స్నేహంగా మారింది. ఆ స్నేహం ప్రేమగా మారి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. తర్వాత రెండు కుటుంబాలకు వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన తర్వాత అందరూ కూడా ఆనందంగా అంగీకరించారు. ఎలాంటి హంగామా లేకుండా సన్నిహిత కుటుంబాల మధ్య ఎంగేజ్మెంట్ కూడా ఇటీవల జరిగింది. ఈ వేడుకను చాలా ప్రైవేట్ గా కూడా ఉంచారు. ఆ తర్వాత పలాష్ అదేవిధంగా స్మృతి మంధన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు. తర్వాత పెళ్లి ఏర్పాట్లు కూడా ఘనంగానే ప్రారంభమయ్యాయి. వివాహం అద్భుతంగా జరగాలని కూడా రెండు కుటుంబాలు కోరుకున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా జరపాలనుకున్నారు. ఒక 2 రోజుల పాటు సంగీతం, హల్దీ, మెహందీ కార్యక్రమాలు కూడా చేపట్టారు. పెళ్లి రేపనంగా హఠాత్తుగా తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదు. స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా పెళ్లి వాయిదా పడినట్టు ప్రకటించారు. తెల్లారి పెళ్లనగా ఈ అధికారికంగా మొదట చెప్పినటువంటి కారణం ఇది. ఇద్దరు కూడా పెళ్లికి సంబంధించినటువంటి పోస్టులన్నింటినీ కూడా సోషల్ మీడియాలో తీసేశారు. మీడియాకి కూడా కొత్తగా ఏమీ చెప్పలేదు. అయితే మొదట పెళ్లి వాయిదా పడిందని చెప్పారు. కొత్త తేదీని మళ్ళీ ప్రకటిస్తామని కూడా ఇద్దరు చెప్పారు. కానీ ఆ తర్వాత కొత్త తేదీని ప్రకటించకుండా ఇద్దరు కూడా తమ పెళ్లి రద్దయిందంటూ తమ స్టోరీల్లో కొద్దిసేపు క్రితం పెట్టుకోవడం మనం చూసాం. కొన్ని మీడియా సంస్థలు అయితే ఈ పెళ్లి రద్దవడానికి అనేక కారణాలు చెప్తున్నాయి. పలాష్ కు ఎఫ్ఐఆర్ ఉన్నాయంటూ కూడా రాశారు. పలాష్ స్మృతి మంధన చీటింగ్ చేయటం వల్లనే ఈ యొక్క పెళ్లి రద్దయింది. స్మృతి తన ఎంగేజ్మెంట్ రింగ్ ని కూడా తీసేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలు అయితే ఎవరు కూడా ధృవీకరించలేదు. స్మృతి, పలాష్ ఇద్దరు కూడా ఇటువంటి ప్రచారాలపైన ఒక మాట కూడా మాట్లాడలేదు. మొత్తానికి పెళ్లి రద్దయింది. ఎట్టగేలకు రెండు కుటుంబాలు మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చాయి. స్మృతి మంధన తన ఇన్స్టాగ్రామ్ లో మా పెళ్లి రద్దయింది, మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకుండా మా ప్రైవసీకి గౌరవం ఇవ్వాలి అంటూ కూడా ఆమె తన అభిమానులు కూడా కోరడం జరిగింది. అదేవిధంగా పలాష్ కూడా మేము ముందుకు సాగాలనుకుంటున్నాం, మేము మూవ్ ఆన్ అవ్వాలని నిర్ణయించుకున్నాం, రెండు కుటుంబాల ప్రైవసీని గౌరవించండి అంటూ ఇద్దరు కూడా తమ ఇన్స్టాలో అదేవిధంగా స్టోరీల్లో కూడా పెట్టుకోవడం జరిగింది. మనకి తెలుసు మొదట నుంచి కూడా వీళ్ళిద్దరూ అంటే ఎంగేజ్మెంట్ ఒక స్టేడియంలో జరిగినటువంటి విషయం తెలుసు. స్టేడియంలో అందరి ముందు ఈ ఎంగేజ్మెంట్ రింగ్ తిరగటం, ఆ తర్వాత అదొక సంచలనం కావటం, ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు కూడా జరిగాయి. పెళ్లి కూడా జరుగుతుందనగా పెళ్లికి ముందు ఒక రోజు ముందే ఈ విధంగా తన తండ్రి ఆరోగ్యం బాగాలేదంటూ తన తండ్రి హాస్పిటల్లో చేరారు, పెళ్లి వాయిదా పడిందంటూ స్మృతి మంధన ప్రకటించారు. తర్వాత పలాష్ కూడా 2 సార్లు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తర్వాత చివరికి ఈ విధంగా ఈ రోజు తమ ఇన్స్టాల్లో ఈ పెళ్లి రద్దయినట్లుగా చెప్పడం జరిగింది. అయితే కారణాలు మాత్రం వాళ్ళు బయట పెట్టలేదు. బయట వెనుపడుతున్నటువంటి కారణాలు అయితే పలాష్ స్మృతి మంధనను చీట్ చేసినట్లుగా బయట ఆరోపణలు అయితే వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.